సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా ఏవైతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయో అవి పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి. అసెంబ్లీ ముట్టడి కోసం బయలుదేరేందుకు దాదాపు 200 నుంచి 300 మంది సిపిఐ కార్యకర్తలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇక్కడ రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఈడ్చుకెళ్తున్నారు. వాహనాల్లో వాళ్ళని ఇక్కడ నుంచి తరలించేటువంటి దృశ్యాలు చూస్తున్నారు. దాదాపు 40 నిమిషాల నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వామపక్ష నేతలు ఉన్నారు. ఇందులో కొంతమంది ఐద్వాకు సంబంధించిన మహిళలు ఉన్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి ముందుగా అలో చేయలేదు. ఆ తర్వాత ఎవరైతే లోపల ఉన్నారో, ఎవరైతే సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకలాంటి ఉద్రిక్తత పరిస్థితుంది. ఒక్కొక్కరిని ఈడ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఒక్కొక్కరి నుంచి ఇక్కడ నుంచి ఈడ్చి పారేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులు ఏ విధంగా వీళ్ళని తీర్చేస్తున్నారో దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వీళ్ళందరూ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నిన్న అర్ధరాత్రి వివిధ జిల్లాల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకులు. చాలా ఒక విధమైనటువంటి ఉక్కుపాదం ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఈ ఉద్యమం మీద మోపుతున్నటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. ఉదయం నుంచి మాట్లాడుతున్నటువంటి తమ్మినేని వీరభద్రం కావచ్చు, అదేవిధంగా చాడ వెంకరెడ్డి కూడా చెప్పారు, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ మేము ఇక్కడ నుంచి ముందుకెళ్తాము, అసెంబ్లీని ముట్టడించి తీరుతామని చెప్పినారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ముందు ఇక్కడ అందరూ లోపల ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ అయినటువంటి కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి బయటకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని ఒక్కొక్కరికి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళందరూ ఇక్కడ నినాదాలు చేస్తూ ఇందులోంచి లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. వాళ్ళు చాలా వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను నిర్ణయం ప్రభుత్వం ఎన్కౌంటర్ లోపలే ప్రజా ఉద్యమాల మీద ప్రజా ఉద్యమాలు అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులు ఉపయోగిస్తుందని చూడొచ్చు. ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఖమ్మం జిల్లా బయారం జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో సిపిఎంకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి, ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి కొంతమంది టీచర్లు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా ఒకటి మనం చెప్పొచ్చు, పోలీసులు వాళ్ళతో పెనుగులాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులతో పెనుగులాడుతూ పోలీసులను నెట్టివేసేటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా చూస్తున్నాం. పోలీసులకు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా వాళ్లకు పెనుగులాట జరుగుతోంది. వాళ్ళ వాహనంలోకి ఎక్కడానికి ససేమిరా అంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. పోలీసులతో గొడవకు దిగుతున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. పూర్తిగా ఒకలాంటి ఉద్రిక్త షర్ట్లు చెనిపోయాయి. కొంతమంది వ్యక్తులకు సంబంధించి పూర్తిగా షర్ట్స్ చినిగిపోయాయి. కింద మనం ఒకసారి చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈడ్చుకెళ్లేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. ఒకటి ఉదయం నుంచి కూడా ఏదైతే సుందరయ్య పార్క్ దగ్గర రౌండ్ చేసినటువంటి చాడ వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. సార్ చెప్పండి. మొత్తం మీద కేసీఆర్ సర్కారు ఈ పోలీసు ద్వారా ఉద్యమాన్ని అంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాడ వెంకటరెడ్డి లాంటి వాళ్ళ నాయకులను కూడా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. బట్ అరెస్ట్ అయినటువంటి నాయకులను ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ లో ఎక్కిస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మరి ప్రభుత్వాన్ని పోలీసులతో నిరంకుశంగా అణచివేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం నియంత పోకడలు పోతే పుట్టుగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మనం చూడొచ్చు, చాడ వెంకటరెడ్డిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ చూడొచ్చు. ఒక పెద్ద ఆందోళన కొనసాగుతోంది. వీళ్ళందరూ కూడా ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వచ్చారు. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్కు నిరసనగా ఈరోజు ఎన్కౌంటర్లు లేని తెలంగాణ అనేటువంటి ఒక డిమాండ్తో వీళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఆందోళన ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. నివురు గప్పి నిపుణ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా ఒక విధంగా ఉద్రిక్తంగా మారిపోయింది. దాదాపు 200 నుంచి 300 మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇక్కడ నుంచి వాళ్ళని తరలిస్తున్నారు. ఇంకా ఇప్పటికే చాడ వెంకటరెడ్డి ఎవరైతే సిపిఐకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారో ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం కూడా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు రక్షణగా పదుల సంఖ్యలో ఇక్కడ కమ్యూనిస్టు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అరెస్టును నిరసించేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సార్ చెప్పండి సార్, ఈ అరెస్టు కొనసాగుతున్న విధానాన్ని మీరేమంటారు సార్? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం
చనిపోయినటువంటి శృతి విద్యాసాగర్ రెడ్డి ఎన్కౌంటర్కి నిరసనగా ఈరోజు చలో అసెంబ్లీ 375 ప్రజా సంఘాలు కలిపి నిర్వహిస్తూ ఉన్నాయి. దాన్ని అత్యంత పాశవికంగా ఈరోజు ఉక్కుపాదం పెట్టి ఈరోజు అనుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 375 సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తల్లో మావోయిస్టు సభ్యులు ఎవరు లేరు. అయినా ఈ ప్రభుత్వం కావాలని ఈరోజు జరుగుతున్నటువంటి చలో అసెంబ్లీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చలో అసెంబ్లీగా బయలుదేరుతున్నటువంటి కార్యకర్తల్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారిని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారిని పాశవికంగా ఈరోజు అరెస్ట్ చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.